ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ సంక్షోభం వచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం సృష్టించిన కొరత అంటూ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని కొరతని సృష్టించి వ్యాపారులకు దోచిపెట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం చంద్రబాబుకు వెన్నుతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు. చంద్రబాబు చేతగాని పాలన నిదర్శనం అంటూ పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు ఇక్కట్ల వీడియోను అతను ఎక్స్ లో పోస్ట్ చేశారు. విత్తనాలు, ఎరువులు, యూరియా వంటివి గ్యాస్ వరకు మన రాష్ట్రంలో ఇదే జరిగింది. తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్ కూడా చేరింది. కృత్రిమ కొరత సృష్టించి దాని ద్వారా దోచుకునే పర్యావానికి కూటమి నాయకులు సిద్ధమయ్యారు. నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఎక్కడ పెట్రోల్, డీజిల్ కొరత లేదు, సరఫరాలో సంక్షోభం లేదు. కానీ ఇక్కడ డీలర్లు కూటమి నాయకులు కుమ్మక్కవడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే ధరలు పెంచుతామని భావిస్తున్న డీలర్లు పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేస్తున్నారు. వారితో కూటమి నాయకులు జతకట్టారు. అంతా కలిసి దోపిడీకి సిద్ధమయ్యారు. అయినా నిజం ఒప్పుకోకుండా సరఫరా మరింత తగ్గుతుందన్న భయంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తుండడం వల్ల డిమాండ్ పెరిగి కొరత ఏర్పడిందని సాకులు చెప్తున్నారు. వాస్తవం ఏంటంటే పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై సమగ్రమైన రివ్యూ కూడా చేయకుండా కేవలం లీకులతో సరిపెడుతున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ఉద్దేశపూర్వక కొరత ఉన్న అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఈ కృత్రిమ కొరత రైతులకు కూడా తీవ్ర నష్టం గురిచేస్తుంది.